ప్రైజ్ ది లార్డ్. మీ కోరికను నెరవేర్చాను అనుకుంటున్నాను ఈరోజు. మరి మారనాథ చర్చ్కి ఎలా వెల్కమ్ చేస్తారండి? మారనాథ చర్చ్ వెల్కమింగ్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి చాలా సంతోషం. ఈరోజు మరి ఫ్లైట్ నేను చేసుకొని ఇక్కడికి వచ్చాను. చాలా టైర్డ్గా ఉన్నాను. ముఖానికి బాగా పౌడర్ రాసుకున్నా కాబట్టి తెలియట్లేదు మీకు, కానీ చాలా టైర్డ్గా ఉన్నాను. బట్ నేను ఈ సంఘంలో చాలా అంటే నాకు చాలా కనెక్షన్ ఉంది. చాలా అంటే చాలా కనెక్షన్ ఉంది. ఎన్నో సంఘాల్లో కీబోర్డ్ ప్లే చేసేవాడిని, లైక్ బ్రదర్ ఆనోక్ ఆల్సో. ఒకటే ప్యాషన్ వీఆర్ షేరింగ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషమైంది వినటానికి. మరి ఎన్నో సంఘాలు కీబోర్డ్ ప్లే చేసినా కానీ నా మనసంతా ఇక్కడనే ఉండేదన్నమాట. ఈ సంఘానికి ఏమి చేద్దాము, ఎలా డెవలప్ చేద్దాము, ఇంకేం చేద్దాము. అందుకోసం ఉన్న చిన్న స్థలంలో ఏదో నాకు తోచింది నేను చేశాను. నాకు తెలిసి చాలామందికి నచ్చలేదని, పర్లేదు, నాకు నచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సంఘంలోనే పెరిగాను నేను. ఈ సంఘంలోనే ఇంచుమించు పుట్టాను అనుకోండి, ఎందుకంటే మా ఇల్లు ఇక్కడనే కాబట్టి. సో ఈ సంఘము మెయిన్ నాకు ఏమి ఇచ్చింది అని అంటే, ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చింది నాకు. అదేంటి తెలుసా? నేను ఇక్కడనే కీబోర్డ్ ప్లే చేసేవాడిని. ఏది రాదు, కీబోర్డ్ ఎవరు నేర్పించలేదు నాకు. ఐ డోంట్ నో హౌ టు ప్లే కీబోర్డ్. సో మమ్మీ, మీరందరూ, విజయలక్ష్మి ఆంటీ, విజయ్ ఆంటీ, వీళ్ళందరూ ఇక్కడ నించుని ఉంటే వెనకాల కీబోర్డ్ పెట్టుకొని 3 కీస్ ఇరిగిపోయి ఉండేవి. ఇరిగిపోయిన కీబోర్డ్ తోటి ఒకటే కార్డు నొక్కుతూ ఉండేవాడిని అనమాట. నొక్కినప్పుడు నేను అనుకునేవాడిని, దేవన్న కీబోర్డ్ రాదు, ఒకటే కార్డ్ వచ్చు, అంటే ఒకటే కీ వచ్చు, దాంట్లోనే వీళ్ళు పాడేలా చేయండి నాయన అని మమ్మీ వాళ్ళు అడ్డుగా ఉండే. నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని అనమాట. మరి ఆ రోజు అదే కార్డులో పాడటం జరిగింది. చాలా సంతోషమైంది. మరి ఈ సంఘములో నేను ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్ని సంఘమే కావచ్చు, కానీ ఎంతోమంది ఆశీర్వదింపబడ్డారు ఈ సంఘంలో. ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి వారు ఆశీర్వదింపబడ్డారు. సంఘం చిన్నదే అవ్వచ్చు, కానీ దేవుని ఘనత, దేవుని మహిమపరిచే విధంగా చాలా ఆత్మ ఈ సంఘంలో ఉన్నది. హల్లెలూయా. మరి అందుకు నేను మిస్ కావాలనుకోలేదు. ఫస్ట్ అంటే ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఈ ఫస్ట్ దినం రోజు నేను నా భార్యతో కలిసి ఇక్కడ ఉందామని, ఎంతో దూరం అంటే ఫ్లైట్ చేసుకొని నేను ఇస్త్రీకి ఇవ్వటానికి కూడా నాకు టైం లేకుంది. సో తను స్నానం చేసుకుంటే నేను ఫాస్ట్ ఇస్త్రీ చేసుకొని ఉరుక్కుంటూ వచ్చేసాం అనమాట ఇక్కడికి. కానీ నేను బట్టలు మార్చుకోలేదు, కిందకు వచ్చి మార్చుకొని ఇప్పుడు వచ్చాను పైనకి. అందుకోసం లేట్ అయింది, క్షమించండి. బట్ చాలా సంతోషము. చాలా సంవత్సరాలుగా మీరు అందరూ అడుగుతున్నారు ఎప్పుడు వర్షిప్ అని. ఈరోజు ఒక్కటే పాట పాడతాను. మనస్ఫూర్తిగా ఆరాధించాలని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకు ఇన్ని రోజులు చేయలేదంటే మీ అందరికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి. మరి అందరూ ఏమనుకోకుండా ఒక్క పాట మాత్రమే దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా పాడుకుందాము. సదాకాలం అనే పాట. దయచేసి అందరూ లేచి నిలబడితే చక్కగా దేవుని ఆరాధిద్దాము. పక్కన ఎవరున్నారని ఏది ఆలోచించకండి. Let us bring glory to God. Everyone, ప్రతి ఒక్కరు ఈ క్షణము అన్నీ పక్కన పెట్టేసేయండి. మీ ఆలోచనలు, మీ మాటలు, మీ యొక్క థాట్స్, వాట్ ఎవర్, జస్ట్ సరెండర్ ఇట్ టు గాడ్. దేవునికి వదిలేయండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి దేవుని పాదల చెంత పెట్టండి. ఎవ్రీథింగ్ ప్లీజ్ అంటూ హిమ్. దేవా వందనాలు నాయనా, ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవా, మిమ్మల్ని ఆరాధించటానికి ఏమాత్రము యోగ్యులము కాదు నాయన. గొప్ప దేవా, ఏమాత్రము యోగ్యుణ్ణి కాదు నాయన. గొప్ప దేవ, కానీ మీ సన్నిధిలో నాయన, మీ ప్రియ సహోదరుల ముందు నాయన ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మీరు రండి నాయన, మాతో మాట్లాడండి, మమ్మల్ని తాకండి నాయన, మమ్మల్ని స్వస్థత పరచండి నాయన. వాక్యం వినటమే కాదు నాయన, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మాలో ఒక గొప్ప మార్పుని కలుగ చేయండి నాయన. మా జీవితంలో ఒక గొప్ప మార్పుని, మా నడవడికలో గొప్ప మార్పుని దయచేయండి నాయన. గొప్ప దేవ, మీ సన్నిధిలో నేను
మా పాపాలన్నీ ఒప్పుకొని నాయన సదాకాలము మీతో నడవాలని కోరుకుంటున్నాం నాయన గొప్ప దేవా. I praise you Jesus, I praise you Jesus, hallelujah. ప్రతి ఒక్కరు మీ చేతులు లేపి దేవుని ఆరాధిద్దామా? Yes Jesus, we praise you Father, hallelujah, hallelujah. Lord, we welcome you Father God. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం నాయన మా హృదయంలోకి, ఈ ఆలయంలోకి నాయన గొప్ప దేవా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అందరం చేతుల పైనకి దేవుని ఆరాధిద్దామా? యేసయ్యా, యేసయ్యా, yes Lord, we bring glory to your name Father. యేసయ్యా, యేసయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. Yes Lord Jesus, come into our hearts. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. Lord Jesus, we praise you Father God, we honor you Lord Jesus. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా నడవడికి మార్చండి నాయన, మీతో నడవాలనుకుంటున్నాం నాయన. మమ్మల్ని స్వస్థత పరచండి, మా ఆలోచన విధానాలను మార్చండి నాయన, మా బ్రతుకులను మార్చండి నాయన. పెద్ద కుప్పల్లో పడిన బ్రతుకులు నాయన, బురదలో దొర్లుతున్నాము నాయన, పాపంలో దొర్లుతున్నాం నాయన. విముక్తి దయచేయండి నాయన, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నాయన. ఈ క్షణమే తాకండి నాయన గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అందరం కలిసి మళ్ళీ సదాకాలం పాడుకుందాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. స్వరాలు లేపు చేతులు లేపి పాడదామా? యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అవును దేవా, పాపలోకి మేము పడి ఉన్నాం నాయన గొప్ప దేవా. గొప్ప దేవ, బుడదలో మేము తొగులుతున్నాము నాయన గొప్ప. మమ్మల్ని కడగండి నాయన గొప్ప దేవ, మమ్మల్ని స్వస్థత పరచండి నాయన. తెల్ల వస్త్రములు ధరింప చేయండి నాయన గొప్ప దేవ. యేసయ్యా, మరి మమ్మల్ని లేవనెత్తిన వాళ్ళే లేరు నాయన గొప్ప దేవ. ఎంతో లోతుకి వెళ్ళిపోయి ఉన్నాము నాయన గొప్ప దేవ. ఆ ఊపి నుండి మమ్మల్ని తప్పించండి నాయన గొప్ప దేవ. మమ్మల్ని కాపాడే దేవుడు మీరు మాత్రమే నాయన గొప్ప దేవ. మా మనస్సులను మార్చండి, మా ఆలోచనలు మార్చండి నాయన గొప్ప దేవ. ఒక కొత్త జీవితాన్ని, కొత్త బ్రతుకును మాకు దయచేయండి ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో ఈ రోజున మేము ఒప్పుకుంటున్నాం నాయన. మాతో చేత కాదు నాయన గొప్ప దేవ. Lord, we cannot leave those things, Father God. But today, Father God, I surrender. We surrender, Lord Jesus. ఏదైతే మేము వదులుకోలేకపోతున్నామో నాయన గొప్ప దేవ, అది వదిలి మీ సన్నిధిలో నూతనమైన హృదయంతో, నూతనమైన మనసుతో మీ వద్దకి మేము రావాలని నిశ్చయించుకుంటున్నాం నాయన. మాకు దానికి కావాల్సిన శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన గొప్ప దేవ. ప్రతి ఒక్కరిని రోజు మీరు కాకండి నాయన. Thank you, Lord Jesus. We praise you. We believe in you, Father God, Lord Jesus. పాపాలో విలువై ఉన్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాలో విలువై ఉన్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడు
తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. అందరం చేతుల పైన చెప్పి పాడదామా? మీ హృదయాల్ని సమర్పించుకుంటారా? ఈరోజు మీ జీవితాలను సమర్పించుకుంటారా? బిడ్డ, మీ జీవితాలకు సమర్పించుకుంటారా? యేసయ్య పిలుస్తున్నాడు మిమ్మల్ని, మీ జీవితాన్ని సమర్పించమని అడుగుతున్నాడు. ఈ దినము ఆ పాత జీవితాలు, పాత అలవాట్లన్నీ మార్చేసి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. There's only one God who can change your life. There's only one God who can transform you right now. Believe it's Jesus Christ. యేసు క్రీస్తు మాత్రమే మీ జీవితాలని మార్చగలుగుతాడు. రండమ్మా, సమయం తక్కువగా ఉన్నది, సమయం లేదు అసలు. దేవుని రాక సమూహంలో ఉన్నది. ప్రతి ఒక్కరు ఈ క్షణము, నేను మరి ఇది చెప్పాలని నేనైతే అనుకోలేదు, కానీ ప్రతి ఒక్కరు, ఐ డోంట్ నో వాట్ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ త్రూ. ప్లీజ్, ఇట్స్ నాట్ టూ లేట్, ఇట్స్ నాట్ టూ లేట్. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఆలస్యం అవ్వలేదమ్మా. ప్రియ సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. God is weeping, my son, why? ఎందుకు నీవు నా దగ్గరికి రావట్లేదు? ఎందుకని లోకంలోకి వెళ్ళిపోయావు? ఎందుకు? దిస్ ఇస్ ద రైట్ టైం. ఈరోజు దేవుడు మీకు ఇంకొక అవకాశం ఇస్తాడు. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణము దేవుని సన్నిధిలో మీ జీవితాలను సమర్పించుకోండి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు, తీసుకోని వాళ్ళు తీసుకోండి. తీసుకున్న వాళ్ళు ప్రశ్నించుకోండి, మీ జీవితం సరిగ్గా ఉన్నదా? నామకార్థ క్రైస్తవుల వల్ల మీరు జీవిస్తున్నారా? ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి దేవుని సన్నిధిలో మీ పాపాలన్నీ ఒప్పుకొని దేవునితో సదాకాలం నడిచే విధంగా ఒక నిర్ణయం తీసుకుందామా? ఎవరికైతే ప్రార్థన కావాలో దయచేసి చేతులు లేపండి. ఐడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. దేవా, చూస్తున్నారు నాయన, మీ బిడ్డల్ని మీరు చూస్తున్నారు నాయన, గొప్ప దేవా. ఈ ఆలయంలో నాయన, గొప్ప దేవా, మరి నాయన నిజముగా నాయన మీ సహాయం కావాలని కోరుకుంటున్నారు నాయన. పిల్లలు ముట్టండి నాయన, తాకండి నాయన, వాళ్ళ జీవితాలని మార్చండి నాయన, పరిశుద్ధాత్మ చేత నింపండి నాయన. వాళ్ళలో ఉన్న బాధ, వేదన, సాతానుడు చెప్తున్న అబద్ధములన్నీ కొట్టివేసి నాయన, గొప్ప దేవ, నిజాన్ని వినే చెవులు వాళ్ళకి దయచేయండి, నిజాన్ని వినే మనస్సుని వాళ్ళకి దయచేయండి, మీ వాక్యం వల్ల చదివే జ్ఞానం వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన, గొప్ప దేవ. ఎవ్రీ వన్ ఆఫ్ us, Lord Jesus, touch us. మీ పరిశుద్ధాత్మ చేత నింపండి నాయన. హుట్టింగ్ ఆలయానికి రావటం కాదు నాయన, గొప్ప దేవ, మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ సన్నిధిలో నాయన, గొప్ప దేవ, ఈ లోటుపాట్లు మాలో ఉన్నాయి, మా శక్తితో అవ్వదు నాయన. ఇది మీరే మమ్మల్ని రక్షించాలి, మీ శక్తి చేత నింపి మమ్మల్ని కాపాడాలనే ఒక ఆలోచన, ఒక ప్రార్థన ఈ బిడ్డలకు మీరు దయచేయండి నాయన. ఈ రోజు నాయన ఒక నూతనమైన మనసు, నూతనమైన ఆలోచనతో let them go with joy, Father God, సంతోషముతో, ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళటం ఒక సహాయం చేయండి. ఆ వేదన, బాధ అంతా వెళ్ళిపోవును గాక, ఆ వేదన, బాధ అంతా వెళ్ళిపోవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము చేత, బై ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్, టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us, లార్డ్ జీసస్. మా బాధలు, మా ప్రశ్నలు ఈరోజు ఈ సన్నిధిలో మేము వదిలేస్తున్నాం నాయన. We want to walk with you, Father. మీతో మేము నడుస్తాము నాయన, విశ్వాసంతో నడుస్తాము నాయన, సంతోషంతో, ఒక చిరునవ్వుతోటి నాయన, గొప్ప దేవ, ఈ ఆలయం నుంచి వెళ్తాము అని నిర్ణయించుకున్నాం నాయన, గొప్ప దేవ. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ప్రీచర్స్, ఫాదర్ గాడ్, లార్డ్ జీసస్. ముఖ్యంగా నాయన నా తల్లిదండ్రులు నాయన ఎన్నో సంవత్సరాల నుంచి, 33 సంవత్సరాల కన్నా ముందు నుంచే నాయన, మరి ఆలయం పెట్టడం అయితే 33 సంవత్సరాలు అయింది, కానీ ఎన్నో సంవత్సరాలుగా మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు నాయన. ఆ బిడ్డలకి ఇచ్చిన ఆయుష్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన.
కేవలం మీ ఉచిత కృప మాత్రమే నాయన గొప్పది. ఎన్నో యాక్సిడెంట్స్ లార్డ్ జీసస్, టు బిన్ మెనీ యాక్సిడెంట్స్, యు సేవ్ దెమ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు టైమ్. ప్రతిసారి రక్షించుకుంటూ వచ్చారు. వాళ్ళని ఇంకా నువ్వు కాపాడండి. ఇంకెంతో సేవ ఉన్నది నాయన. ఈ ఆలయం కొరకునైనా మీరు వాళ్ళని ఎన్నుకున్నారు నాయన గొప్పది. ఈ యొక్క బస్తీ కొరకునైనా మీరు వాళ్ళని ఎన్నుకున్నారు నాయన. థ్యాంక్ యూ ఫర్ దెమ్ లార్డ్ జీసస్. ఐ థ్యాంక్ యూ ఫర్ పాస్టర్ అనోక్ అండ్ ఆల్సో యువర్ వైఫ్ అండ్ ద ఫ్యామిలీ. ఫాదర్ గాడ్ బ్లెస్ దెమ్. నువ్వు బాప్టిజంలు ఇచ్చారు నాయన గొప్పదేవ. ఎంతో కష్టమైన పని నాయన గొప్పదేవ. అలాంటి ప్లేసెస్లో మినిస్ట్రీ చేయటం అంటే ఎంత కష్టమో నాయన ఇక్కడ వారికి తెలియదేమో కానీ నాయన గొప్పదేవ. అటువంటి హృదయాన బిడ్డలకి మీరు దయచేసినందుకు వందనాలు. ఎక్విప్ దెమ్ ఫాదర్ గాడ్ విత్ వాట్ ఎవర్ దెన్ నీడ్. ఐ ప్రే దట్ యు ఎక్విప్ దెమ్ విత్ వాట్ ఎవర్ దెన్ నీడ్. Every little need in their house also be fulfilled in the name of Jesus. Every little need in the church be fulfilled in the name of Jesus. పాస్టర్ వినోద్ గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. హిస్ ఫ్యామిలీ ఫాదర్ గాడ్. బిడ్డ నాయన జీవ ఎంతో ప్రియమైన సహోదరుడు నాయన. ఎంతో మంచి ఫ్యామిలీ నాయన గొప్పదేవ. ఎంతో చక్కగా ఎన్నో సంవత్సరాల నుంచి మన నాయన వాళ్ళు సేవ చేస్తున్నారు. అటువంటి ఫ్యామిలీ నుండి నాయన మరి బ్రదర్ వినోద్ గారిని ఇక్కడ రప్పించినందుకు మీకు వందనాలు. క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు. ఇప్పుడు చెప్పబోయే వాక్యంలో కూడా మీరే తోడుగుండండి నాయన. మా హృదయాలని తెరవండి నాయన. ఆ వాక్యం వినే విధంగా, అర్థం చేసుకునే విధంగా జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం గొప్పదేవ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. మరి నేను మాధురి కూడా నాయన ఇప్పుడు పెళ్ళికి వెళ్తుండగా నాయన గొప్పదేవ మార్గం అంతట్లో మీరే తోడుగుండండి నాయన. క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క మినిస్ట్రీని ఇంకనూ ఆశీర్వదించండి. మా యొక్క పేరెంట్స్ ద్వారా, నా ద్వారా నాయన గొప్పదేవ. అండ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో ఫాదర్. వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంన అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దామా. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి.